వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెట్లను నాటితే ప్రకృతిని కాపాడిన వారం అవుతాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్. గట్కొండాపూర్ అనంతగిరి అటవీ శాఖ పరిసరాల్లో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం. కొమరంభీం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివాసులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు. మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీత ప్రొటెల్ సదానంద యాదవ్. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, ద్వారకా నగర్, నేతాజీ నగర్లోని 3 ఇండ్లలో 3 వ్యక్తులు ఇండ్ల తాళాలు పగలగొట్టి బీరువాలో నగదు, డబ్బులు చోరీకి పాల్పడిన దొంగలు. చోరీపై విచారణ జరపగా వేలిముద్రల ఆధారంతో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మరో 2 త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. Guru houses lo house breaking ayi. First house from Vinay Kumar Perulo, owner Peru. ఆయన హౌస్ నుండి 2,10,000 రూపీస్ ఆఫ్ దొంగతనం జరిగింది. దాని తర్వాత ఒక పక్కన హౌస్లో ఒల్లా రమేష్ ఆయన ఇల్లులో 25,000. దాని తర్వాత థర్డ్ హౌస్లో కూడా దొంగతనం నడుస్తుంది. అదే సమయంలో ఒక బయట వాళ్ళు చూశారు. దాని తర్వాత మొత్తం దొంగ వాళ్ళు బయట వెళ్ళిపోయారు, పారిపోయారు. కానీ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది, ఛాన్స్ ప్రింట్ దొరికింది. दैट वो एक पुराने ऑफेंडर से मैच कर गया एंड ही वॉज पर्टिकुलर राजू, बट वो महाराष्ट्र का रहने वाला था. దాని తర్వాత మన సిఐ ప్లస్ భైంసా టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్ అండ్ గౌస్ ముగ్గురు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి అక్కడ रेड చేశారు. उसके बाद भी फाउंड इट, वो मिल गया. मिलने के बाद हमने उसे 15,000 रुपीज़ रिकवरी की है. बाकी जो ज्वेलरी है, बंगारम है, कहाँ बेचा वो डिटेल अभी हम लोग पता लगा रहे हैं. और जो एक्यूज्ड है वो भी मिसिंग है, उसके लिए भी हम लोग पता लगा रहे हैं. वो मिलता और भी चीज़ें हमें ऑफेंसेस के बारे में जानकारी मिली. FIR नंबर 131/24 भैंसा टाउन. వికారాబాద్ ప్రతినిధి చెట్లను నాటినట్లయితే ప్రకృతి కాపాడిన వారం అవుతామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో గట్కొండాపూర్ అనంతగిరి అటవీ పరిసరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, స్వచ్ఛదనం పచ్చదనం ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వన మహోత్సవం కార్యక్రమంలో పెద్ద మొత్తంలో చెట్లు నాటడం వల్ల భవిష్యత్తు తరాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో బైదుపల్లి పాఠశాల విద్యార్థులతో డివైఎస్ఓ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ, జిల్లా సూపరింటెండెంట్, అటవీ శాఖ అధికారులు, జైదుపల్లి పాఠశాల బాలబాలికలు పాల్గొన్నారు. So we will stand one each week upload photos. Already idhar pillars vachira. Em school mili? Right to service. Repairs sahi na yaar. Science facts अच्छे हैं, performance अच्छे हैं, सही ना यार. उनके इंटरनल
మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ మండలం బురుగుపాడు గ్రామంలో ఆదివాసీ నాయకులు పోడు ప్రధాన కార్యదర్శి డబ్బా శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొమరం భీం విగ్రహానికి మద్ది రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు తల్లూరి గంగాధర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆదివాసుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వివరించారు. ఆదివాసుల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దబ్బా వెంకన్న, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. జై ఆదివాసి, జై నాయకపోడు, జై కొమరం భీం, జై కొమరం భీం. Boy, हमारे तो भाई कोई डील पर को मिल भाई ये साथी కొమరం భీం మద్ది రామచంద్ర నాయకుడు కుల టాపిక్లు భద్రాచలం ఆదివాసీ నాయక్ పోడు పెద్ద మనిషి తిరుమలరావు గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాను. శర్వ వీరభద్రం కొబ్బరికాయ కొట్టవలసిందే కోరుచున్నాం. ఆదివాసీ నాయక బోర్డు బిడ్డైన ఇటుక పద్మ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, డిఎఫ్ఓ నీరాజ్ కుమార్, డిడబ్ల్యూఓ రమాదేవి పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివాసులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అలాగే ముఖ్య
విజయనగరం రాజం మండలంలోని ఇల్లం నాయుడు వలస గ్రామానికి చెందిన ఘంటసాల సత్యాధర్ అనే వ్యక్తి భార్య తనని వదిలి పిల్లలతో వెళ్లిపోవడం మనస్తాపానికి చెందారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీసుకొచ్చాను తాగేస్తానమ్మా, నన్ను నిజంగా నన్ను క్షమించు. ఇది కూడా తీసుకొచ్చాను తాగేస్తానమ్మా, నన్ను నిజంగా నన్ను క్షమించు. ఇది కూడా తీసుకొచ్చాను తాగేస్తానమ్మా, నన్ను నిజంగా నన్ను క్షమించు. బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పాతబస్తీలోని శాలిబంద భారత్ గుణవర్ది లైబ్రరీ దగ్గర నుంచి తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ రాజు నారాయణ ముదిరాజు, కన్వీనర్ ఈ ముత్యం యాదవ్, కో కన్వీనర్ శ్యామరావు, మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీత ప్రొటెల్ సదానంద యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వివిధ స్కూల్ విద్యార్థులతో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి తరం వారికి క్విట్ ఇండియా గురించి తెలియదు అన్నారు. నాడు పెద్దలు చేసిన పోరాటం గుర్తు చేస్తూ నేటి సమాజానికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెత్రినాక ఏసీపీ సిఐ ఆర్కే శాస్త్రి, పలువురు రాజకీయ, విద్యా, పోలీసు ఉన్నతాధికారులు, నేతలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదవ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఈరోజు 1942లో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిరాహార దీక్ష చేస్తూ దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముమ్మరం చేసి 1947 ఆగస్టు 15 రోజు బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారదోలిండు. 1942లో ఈ ఉద్యమానికి నాంది పలికిన రోజు కాబట్టి ఈరోజు మనం క్విట్ ఇండియా ఉద్యమాన్ని మన ఇక్కడ స్కూల్ పిల్లలే కానీ కాలేజ్ పిల్లలతో కానీ వేరే ఒక ర్యాలీ వైజ్గా తీసుకొని పిల్లలకు అవేర్నెస్, పబ్లికే కానీ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇచ్చేస్తూ మన దేశం గురించి, మన దేశ స్వతంత్రం గురించి, మన పూర్వీకులు పడ్డ కష్టం గురించి, మహాత్మా గాంధీ పడ్డ నిరాహార దీక్ష ఉద్యమం గురించి ఎంతగానో పాటుపడ్డాడు, ఎంత ఇది చేసుకుంటూ పోయిండు. అదే రోజు ఎంతో శాంతియుతంగా ఉద్యమం శాంతినికేతన్ యూపీఎస్ హెచ్ఎంని ఆ రోజుల్లో మన బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చి మనం ఈరోజు ఇట్లా నుంచున్నామంటే ఆ మహానుభావుల త్యాగ ఫలాలే. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు క్విట్ ఇండియా అంటే బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎంత తీవ్రంగా చేశారో మీరందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ రోజుల్లో ఈ స్టేజ్లో మనం ఉన్నామంటే భారతదేశం
ఈ స్టేజ్లో ఉందంటే మరి మన పూర్వీకులు చేసిన త్యాగఫలాలు అవన్నీ కూడా గుర్తు చేసుకొని మనం భారతదేశాన్ని మనం కూడా కష్టపడి మంచి ఉన్నత స్థాయికి పోయి భారతదేశం ఇంకా ప్రపంచంలో ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకురావాలని ఆశిస్తూ విరమిస్తున్నాం. పేరు అల్లం భాస్కర్, పిసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 9th క్విట్ ఇండియా 1942 రోజు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది మహానుభావులు ఈ దేశం కొరకు స్వాతంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ నుంచి భారతదేశం సాధించుకోవాలని క్విట్ ఇండియా మూమెంట్ను ఉధృతంగా మూమెంట్ చేసిన రోజు ఈరోజు. ఆ ఉద్యమం చేసేపట్టుకనే భారతదేశం మనకు 15 ఆగస్టు 1947లో మనకు బ్రిటిష్ వారు మనకు రాజ్యాన్ని, అధికారాన్ని పూర్తిగా బదలాయించి భారతదేశం స్వాతంత్రంగా నిలబడటానికి ఆ రోజు చేసిన మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చెట్లను నాటితే ప్రకృతిని కాపాడిన వారం అవుతాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్. గట్కొండాపూర్ అనంతగిరి అటవీ శాఖ పరిసరాల్లో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం. కొమరం భీం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివాసులతో కలిసి సాంప్రదాయ నృత్యాలు. మహాత్మా గాంధీ శాంతి పురస్కారం అవార్డు గ్రహీత ప్రొటెల్ సదానంద యాదవ్. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.